భార్యను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా ఆమె మరణానికి కారణమైన భర్తను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ధర్నా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, మృతురాలి బంధువుల ఆందోళనకు కారణమేంటి, వారి డిమాండ్లు ఏంటి? అశ్విని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద కేసుకు సంబంధించి ఇవాళ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మృతురాలు లక్ష్మీ ప్రసన్నను ఇవాళ తన సొంత గ్రామం అత్తవారి అయిన అశ్వారావుపేటకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగానే ఆ మృతురాలి భర్త ఎవరైతే ఉన్నారో నరేష్ బాబు, అదేవిధంగా అత్తమామలు కూడా ఇవాళ అశ్వారావుపేటకి వచ్చారు. ఈ సందర్భంగా ఆ కల్లూరు మండలం, అంటే ఎవరైతే మృతురాలు లక్ష్మీ ప్రసన్న ఉందో ఆమె సొంత గ్రామం ఖమ్మం జిల్లా కల్లూరు. ఇక్కడి నుంచి భారీగా ఆమెను చూడడం కోసం, కడసారి చూపుల కోసం బంధువులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మృతురాలి లక్ష్మీ ప్రసన్న మృతికి భర్త కారణము, అదేవిధంగా 2 ఏళ్ల పాటు గృహ నిర్బంధం చేసి హింసించి చంపారని, కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించి చంపారని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగానే తల్లిదండ్రులు కూడా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు కూడా ఈ మేరకు అందించారు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం రాజమండ్రి ఆసుపత్రిలో శవ పరీక్ష తర్వాత బంధువులకు లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని అప్పగించారు. అక్కడ అశ్వారావుపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా కోపోద్రిక్తులైన మృతురాలి తరపు బంధువులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆ లక్ష్మీ ప్రసన్న భర్త నరేష్ బాబు అక్కడికి వచ్చిన సందర్భంగా కోపోద్రిక్తులయ్యారు. ఒక్కసారిగా ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. అదేవిధంగా నరేష్ బాబుతో పాటు ఆయన బంధువుల పైన కూడా ఒకరిద్దరి పైన దాడి చేశారు. లక్ష్మీ ప్రసన్న మృతికి పూర్తిగా భర్త, కుటుంబ సభ్యులే కారణం అంటూ ఆ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించి ఒకసారిగా దాడి చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నప్పటికీ కూడా వందల సంఖ్యలో మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఉండడంతో వాళ్లకు ఆపడం ఎవరి తరం కాలేదు. వాళ్ళంతా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ అమ్మాయి మృతికి పూర్తిగా బాధ్యులైన వారిపై కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ ఎదుట కాసేపు ఆందోళన కూడా చేశారు. దాదాపు గంట సేపు మొత్తం అశ్వారావుపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత పోలీసులు ప్రవేశం చేసి బాధ్యులైన వారిని ఇప్పటికే కేసు నమోదు చేశామని, అరెస్ట్ చేస్తామని, మృతురాలికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కొంత పరిస్థితి సర్దుమణిగింది. ఇప్పుడైతే ఎవరైతే లక్ష్మీ ప్రసన్న భర్త, అదేవిధంగా అతని కుటుంబ సభ్యులపైన కూడా అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు లింగయ్య.